చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 సెక్షన్ 3 ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్ మరియు రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ వాటి అనుబంధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. దీనికి కారణం ఏంటంటే వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఘర్షణ వాతావరణాన్ని తెరదీయటం, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేక ప్రచారం చేయటం, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకి నష్టం కలిగించటం, కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు ఉండటం మూలంగా వీటి మీద ఉన్న ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందని చెప్పేసి పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 2, పశుసంవర్ధక శాఖకు సంబంధించి 18/8/2021 తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 217 మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీవో 144 డేటెడ్ 8/9/2020 రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ చెరువుల్ని ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి నామమాత్రపు లీజు మీద ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితిని, జీవన ప్రమాణాలని పెంపొందించడమే కాకుండా మత్స్య సంపదని కూడా ఈ ఫిషింగ్లో నిష్ణాతులైన మత్స్యకారులకి అవకాశం కల్పించడం మూలంగా మత్స్య సంపదను కూడా పెంచడం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి నామాత్రపు లీజు మీద ఇచ్చేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం ఈ 2 జీవోలను ఇచ్చి నెల్లూరు జిల్లాలో దాదాపు 25,360 హెక్టార్లలో ఉన్న రిజర్వాయర్స్ కానివ్వండి, చెరువులు కానివ్వండి, వాటిని పబ్లిక్ ఆక్షన్స్కి అనుమతిస్తూ జీవోలు ఇచ్చి ఈ పేద మత్స్యకారులకి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తామని నేను. దాని మూలంగా మత్స్యకార సంఘాలు, ప్రజా సంఘాలు కోర్టులకు వెళ్ళటం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. మరి కాబట్టి ఇప్పుడు ఆ జీవోలను రద్దు చేసి మళ్ళీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఇంతకు ముందున్న విధానం ప్రకారం ఇవ్వటమే కాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఒక కాంప్రహెన్సివ్ స్టడీ చేసి ఏ విధంగా మత్స్య సంపదని పెంపొందించాలి. ఎందుకంటే ఇటీవల కొన్ని సందర్భాల్లో మిడిల్ మ్యాన్ వచ్చి లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు వచ్చి మత్స్యకారులకి నష్టం కలిగించే విధంగా ఒక ఇల్లీగల్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ చెరువుల్ని వాళ్ళు తీసుకుంటున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా ఈ చెరువుల ద్వారా మత్స్య సంపదని పెంపొందించడమే కాకుండా నేరుగా మత్స్యకారులకి మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి పెరిగే విధంగా ఏ విధంగా చేయాలి, ఈ మత్స్య సంపదన పెంపుదలలో ఏ విధంగా టెక్నాలజీ వాడాలి, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ కూడా నెక్స్ట్ టైం క్యాబినెట్కి ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో 27 మత్స్యకార సంఘాలు మేలు కల్పించాలని పైన పేర్కొన్న 11 కేసులను పరిష్కరించాలనే సదుద్దేశంతో సంబంధిత జీవోల్ని రద్దు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న కొన్ని లక్షలాది మంది మత్స్యకారులకి మేలు జరగాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏదైతే వనరులు ఉన్నాయో, జలవనరులు, ప్రభుత్వానికి సంబంధించిన జలవనరులు ఉన్నాయో వాటి ద్వారా ఈ మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచాలి, అదేవిధంగా మత్స్య సంపద కూడా పెంచాలి అనేది లక్ష్యంగా ఈ జీవోల్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా నెక్స్ట్ దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుందని చెప్పేసి చాలా స్టడీస్ తెలియజేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో స్టడీస్ని కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి సామర్థ్యం, జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు
2.1గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది కేవలం 1.5గా ఉంది. ఇంకా ప్రపంచ దేశాలతో కూడా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ డెమోగ్రఫీ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల యావరేజ్ వయసు 32.5 ఉంటే 2047కి 40 ఏళ్ళు కానుందని చెప్పేసి కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అంటే రాబోయే సంవత్సరాల్లో యువకుల జనాభా తగ్గి పెద్ద వయసు వాళ్ళ జనాభా పెరిగిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దేశాలైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్గా కూడా మారిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ 50-60 ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ జనాభా ఉంది. అదే ప్రస్తుతం మన దేశంలో చూసుకుంటే యంగ్ జనాభా ఎక్కువగా ఉంది. ఈ సమతుల్యం తగ్గుతుంది అనే పరిస్థితుల్లో, అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనే పరిస్థితులన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా దీని మీద ఎక్కువగా డిస్కషన్ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరి క్యాబినెట్లో చర్చించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు మున్సిపల్ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 2 పిల్లలకి మించి ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965లో చేసిన చట్ట సవరణల రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇటువంటి చట్టమే ఉంది. 2 పిల్లలకు మించి ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 19కు చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఎందుకంటే 1980, 1990 ఆ డికేట్స్లో జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంతో కానివ్వండి, లేకపోతే వనరుల డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సమస్యలు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 2 కంటే ఎక్కువ మంది ఉంటే జిల్లా పరిషత్లో లోకల్ బాడీస్లో పోటీ చేసేదానికి అనర్హత వచ్చే విధంగా చట్టాన్ని సవరించడం జరిగింది. మరి ఈరోజు 30 ఏళ్ల పాటు అమలుపరిచిన ప్రభుత్వం సంతానోత్పత్తి రేటు, పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన చేసిన ఈ సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. తర్వాత ఫేజ్ 1 కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా 380 పోస్టులు భర్తీ చేపట్టాలన్న ప్రతిపాదనను కూడా మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. ఫేజ్ 2 కింద పాడేరు, మార్కాపూర్, పులివెందుల, ఆదోని మరియు మదనపల్లిలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో 24-25 విద్యా సంవత్సరంకు సంబంధించి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదన కూడా క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధనల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుజరాత్లో ఉన్న పీపీపీ మోడల్ను అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులని, మంత్రి గారిని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. జియో నెంబర్ 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 11/5/23 నాడు జారీ చేసిన జియో నెంబర్ 40 ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఆ భూమిని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చేసింది. ఈ భూమిని
అన్ని చట్టాలని అంటే అటవీ చట్టాలని వాటన్నిటిని కూడా పరుగులో తీసుకుని రాబోయే రోజుల్లో అక్కడ శ్రీశైలం ప్రాంత అభివృద్ధి కోసం చేసిన మాస్టర్ ప్లాన్కి వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచన చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటికే శ్రీశైలం దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ ఇప్పటికే తయారు చేయడం జరిగింది. దీన్ని ఈ భూమిని కూడా వాడుకొని దాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది సున్నిపేట పంచాయతీకి ఇవ్వడం జరిగింది, గ్రామ పంచాయతీకి. ఏమండి పంచాయతీకి వాడుకోవటానికి ఇచ్చారు, కొంత డెవలప్మెంట్స్ చేయటానికి దానికి ఇచ్చారు, కానీ దాంట్లో డెవలప్మెంట్స్ ఏం జరగలేదు. దాన్ని గ్రాప్ చేస్తానికి కూడా కొంత ఆలోచన జరిగిందని చెప్పేసి సమాచారం ఉంది. అక్కడ భూమి కూడా ఎందుకంటే ఫారెస్ట్ ఇంకో సైడు వాటర్ ఉంది కాబట్టి ఉన్న భూమిని వినియోగించుకొని శ్రీశైలం దేవస్థాన పరిధిని పెంచడమే కాకుండా బాగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఆ దేవస్థానానికి ఉన్న ప్రాసెసింగ్ కానివ్వండి, ప్రజల నమ్మకం కానివ్వండి, ఆ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి వినియోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. మరి 2014-19 మరియు 2019-24 మధ్య ఎక్సైజ్ పాలసీలు మరియు వే ఫార్వర్డ్ మదింపు కోసం మంత్రిమండలిలో చర్చ జరిగింది. 2014-19తో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపభూయిష్టంగా పారదర్శకంగా లేకుండా ఉండటం, అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీశాయి. రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది. మద్యం రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి అధికారులందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో అయితే మెరుగైన పాలసీ ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన సరఫరా చేసిన బ్రాండ్స్ కానివ్వండి, వాటన్నిటి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని, అదే లివరు, కిడ్నీస్ ఇవన్నీ కూడా దెబ్బతినాయి అని చెప్పేసి కొన్ని సర్వేస్ కానివ్వండి, మరి కొన్ని స్టడీస్ కానివ్వండి చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ మీద ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరి సెప్టెంబర్ 5, 24 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి 1 అక్టోబర్ 2024 నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాక అల్పాదాయ వర్గాల వారికి అందుబాటు ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉండేందుకు అవకాశం కలిగించే విధంగా పాలసీ ఉండబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి అదేవిధంగా గత ప్రభుత్వం ఫెయిల్యూర్ మూలంగా గత ప్రభుత్వం అనుసరించిన మరి లోపభూయిష్టమైన ఎక్సైజ్ పాలసీ మూలంగా ఐఎంఎఫ్ఎల్ మద్యం అమ్మకాలు 232 లక్షల కేసులకు, బీరు అమ్మకాలు 436 లక్షల కేసులకు పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 2019-24లో మధ్యన 18,860 కోట్ల నష్టం వాటిల్లింది. అంటే కేసెస్ తగ్గినాయి కాదు, ఇక్కడ ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రంలోకి రావటం మూలంగా, ఎందుకంటే సరైన బ్రాండ్లు కానివ్వండి లేదా అత్యధిక రేట్లకి ఒకప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ని ఈ 2019-24 మధ్యలో 120 నుంచి 200 రూపాయలకి అమ్మటం మూలంగా బయట నుంచి పక్కన మన బార్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ కానివ్వండి, లేకపోతే కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి,
అక్కడి నుంచి ఎక్కువగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అవన్నీ రావటం మూలంగా మనకు దాదాపు 18,860 కోట్లు నష్టం వాటిల్దని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా గత ప్రభుత్వం మద్యం అమ్మకాల సప్లై చైన్ ఉత్పత్తి నుంచి రిటైల్ అమ్మకాల వరకు కూడా గుత్తాధిపత్యం, అంటే వాళ్ళకి కావాల్సిన కొన్ని కంపెనీలని, అంటే దేశవ్యాప్తంగా లేకపోతే గతంలో అమల్లో ఉన్న బ్రాండ్స్ అన్నిటినీ కూడా వాటికి ఏదో ఒక విధంగా నష్టం కలిగించి మార్కెట్ నుంచి, మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళకు కావాల్సిన కొన్ని బ్రాండ్లు మాత్రమే మార్కెట్ చేసి స్వార్థంతో ప్రజలకి నష్టం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం చేశారని చెప్పేసి మనం చేస్తాను. నాణ్యత లేని మద్యం అమ్మకాలతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపించింది. వీటన్నిటిని కరెక్ట్ చేస్తూ పేదవాడి లక్ష్యంగా చేసుకుని, అంటే వారి ఆరోగ్యం దెబ్బతినుకోకుండా పేదవాడి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 1వ తారీఖు 1 అక్టోబర్ 2024 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే పాలసీ అనౌన్స్ చేసినా కూడా అమలు 5వ తారీఖు నుంచి అట్లా చూసి చేస్తాం. ముందు అమలు అనౌన్స్ చేస్తాం. దేనికి ఇప్పుడు ల్యాండ్స్కి సంబంధించి మీ అందరు చూస్తూనే ఉన్నారు. 22A ఫ్రీలాన్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వం ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి, లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి, ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసి ఉన్నాం. ఇప్పటికే 22.95 కోట్ల రూపాయల ఖర్చుతో 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర, అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం ముద్ర, అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖకు సంబంధించి 22A నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్కు సూచించారు. రాబోయే 3 నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు, ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో చాలా మ్యానిపులేషన్ జరిగినాయి అని చెప్పేసి పేదవాళ్ళ భూ హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే అధికారుల్ని కూడా తీసుకున్నో లేకపోతే రకరకాల అన్నీ చేసి రెవెన్యూ రికార్డ్స్ని మ్యానిపులేట్ చేశారు. వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా 3 నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను మరి అంతేకాకుండా ఈ మ్యానిపులేషన్స్ని, ల్యాండ్ గ్రాబింగ్స్ని, వీటన్నిటిని కూడా బయటపెట్టాలని మన రెవెన్యూకు సంబంధించిన ఉన్నతాధికారుల్ని జిల్లాలు పర్యటించి వీటికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి స్థాయి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. మరి మన రెవెన్యూ అధికారులందరూ కూడా జిల్లాలు పర్యటించి వీటన్నిటిని కూడా వెలికి తీస్తానికి తయారు చేస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే రాళ్ళు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి దాని మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునే విధంగా ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఆపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తామండి. ఒక 3 నెలలు 22Aకు సంబంధించి ఏదైతే ఉన్నాయో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది బెదిరించి తీసుకున్నారని, లేకపోతే రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయటం కానివ్వండి. సో ఇప్పుడు దాకా 22Aలో ఉన్నాయి కాబట్టి చాలామంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేదవాడి దగ్గర లేకపోవటం మూలంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ని పూర్తిగా పరిశీలించి
ఒక 3 monthsలో ఒక ఈ కరెక్షన్స్ అన్ని చేసి అప్పుడు దాకా రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పేసి నేను తీసుకున్నాను. మొత్తం 22A ఏం జరిగింది, 22Aకి సంబంధించి 22A ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఫ్రీ హోల్డ్స్గా మార్చేసి 13 lakhs acres దాకా ఉన్నాయి మొత్తం. సో వాటన్నిటి మీద ఒక సమగ్ర రిపోర్ట్ తయారు చేసి, ఎందుకంటే దీంట్లో పేదల్ని బెదిరించి లాక్కున్నారు, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేసి వాటిని చేజిక్కించుకున్నారు, భూ కబ్జాలు చేశారు, రకరకాల కంప్లైంట్స్, వీటన్నిటిని కూడా ఒక 3 monthsలో స్టడీ చేసి దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్స్ ఆపడం జరుగుతుంది. ఏదండి ఏం చేసి ఉంటే సో వాటి మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు. ఎవరైనా వాళ్ళు వచ్చి ఓనర్స్ కంప్లైంట్ చేసి మమ్మల్ని బెదిరించి తీసుకున్నారు, దాని మీద కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటారు. 25,000 ఎకరాలు జరిగింది ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ జరిగినాయి. సో ఫర్దర్గా కూడా ఇది జరగకోకుండా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. అవును, 25,000 ఎకరాలు కరెక్టే. కొంతమందిని బెదిరించి తీసుకున్నారని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్టో ఏంటో కూడా ఒకసారి ప్రభుత్వ బాధ్యత కదా. ఎందుకంటే వీళ్ళంతా కూడా అసైన్మెంట్ పొందిన వాళ్ళు, పేదవాడు కాబట్టి, భూమిని నిరుపేద కాబట్టి ప్రభుత్వం వాడి జీవన ప్రమాణాలు పెంచడం కోసం లేకపోతే ఉపాధి కోసం భూమి ఇచ్చింది. అటువంటి భూమిని బలవంతుడు లాక్కున్న పరిస్థితుల్లో ఒకవేళ కంప్లైంట్ వస్తే దాని మీద తప్పకుండా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఖాళీగా ఉన్న రాళ్ళ మీద తీసేస్తారని అంటారు. ఖాళీగా ఇంకా పెగ్గింగ్ చేయని రాళ్ళు ఉన్నాయి కదా, వాటిల్ని వాడరని చెప్తారు. ఆ ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. గ్రానైట్ అది కూడా గెలాక్సీ స్టోన్ అని కూడా స్పెసిఫికేషన్ ఇచ్చారని చెప్పి చెప్తారు. మెడికల్ కాలేజెస్ చాలామంది కాంట్రాక్టర్లు ఆ రోజు టెండర్లో పార్టిసిపేట్ చేసి ఇది ఉంటాయి కావాలంటే లిస్ట్ కావాలంటే ఇస్తాం. ఎవరెవరు సప్లై చేశారో మీరు అడిగారు కాబట్టి తప్పకుండా తర్వాత ఇస్తాం. అంటే గవర్నమెంట్లో లేము, ఎమ్మెల్యేగా ఉన్నాం. అదే సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్ని మన గుజరాత్లో ఉన్న ఏదైతే పీపీపీ మోడల్ ఉన్నాయో దాన్ని స్టడీ చేసి ఏ విధంగా చేయాలని నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురావడం జరుగుతుంది. అవును అవును 24-25కి 100 seatsతో స్టార్ట్ చేస్తావు. 24-25లో ఇచ్చిన వాటిలో 24-25 స్టార్ట్ చేస్తాం. లిక్కర్ పాలసీ అందరికీ దేశంలో ఎక్కడైతే బెస్ట్ పాలసీ అమలవుతా ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేస్తాం. ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం, ప్రజలు ఆమోదించిన బ్రాండ్స్ని ఈ రాష్ట్రంలోకి తీసుకురావాలనేది ముఖ్యం. స్వార్థం కానీ లేకపోతే గుత్తాధిపత్యం కానీ ఉండకోకుండా అన్ని బ్రాండ్స్కి దేశంలో లేకపోతే మన రాష్ట్రంలోనే గతంలో ఏదైతే అందుబాటులో ఉన్న బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్నిటినీ తీసుకురావటం, పేదవాడి ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలో తీసుకుని మరి రేటు ధరలు నిర్ణయించడం, ఇవన్నీ కూడా చేస్తాం. అంటే పాలసీ ఇంకా ఫైనలైజ్ కాలేదు కదా, దాంట్లో తెలుస్తుంది ఎవరు రన్ చేసేది ఏంటిది. ఏమండి ఇంకా కొన్ని పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని జిల్లాల్లో, రాష్ట్రం అంతా ఒకప్పుడైతే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఉన్నట్లు మనందరం కూడా మనకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నాయి కాబట్టి ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేస్తాం.
ప్రభుత్వం అధికారంలోకి వస్తే 50 రూపాయలకే మద్యం బాటిల్ ఇస్తామన్నారు. మీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం కలిసి వచ్చింది కదా, ఏమన్నా ఆ రేంజ్లో ఉంటుంది? అదే దాంట్లో పాలసీలు డిసైడ్ చేస్తాం. అంటే బ్రాండ్ని బట్టి ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు 2014-19లో ఉన్నాయి. నౌ వీఆర్ ఇన్ 24-25. ఈ లోపల ధరలు పెరుగుంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పాలసీలో రేట్లు కానివ్వండి, అది ప్రైవేట్ షాప్స్ నుంచా లేకపోతే గవర్నమెంట్ షాప్స్ నుంచా పాలసీ అంతా కూడా అమలు చేస్తాం. బట్ మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఆరోగ్యానికి కూడా హానికరంగా తయారైన మద్యం బ్రాండ్స్ని ఈ రాష్ట్రంలో కొనసాగించకూడదు. ఏ బ్రాండ్ వచ్చినా కూడా ఆ క్వాలిటీని అన్ని విధాలా కూడా అందుబాటులో ఉన్న అన్ని టెస్టింగ్ మెథడ్స్ని వాడి దాని క్వాలిటీని మాత్రం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి చేయకూడదు. పర్వాలేదు చెప్దాం. అదే ఏమండి, లిక్కర్ సేల్స్ పెంచడం కాదు, ఇల్లీగల్ లిక్కర్ కానివ్వండి, లేదా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ అమ్ముకుంటాం కానివ్వండి, లేకపోతే పేదవాళ్ళని దోచేసే విధంగా కానివ్వండి, ఇవన్నీ వండుకోకుండా పాలసీ. ఇప్పుడు 200 రూపాయలు ఏ విధంగా లాస్ అయ్యాం మనం? ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఈ రాష్ట్రంలో అమ్ముకుంటాం మూలంగా మన రాష్ట్రంలో చేయాల్సిన వ్యాపారం ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మందుతో వ్యాపారం జరిగింది కాబట్టి నష్టపోయాం మనం. సార్, వ్యసనాలకు సంబంధించి మీరు కఠిన చర్యలు తీసుకుంటున్నారు, సంతోషం. అయితే డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెంచుతాం. పాలసీలో భాగంగా డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెంచాలని చెప్పేసి కూడా చర్చకొచ్చింది. తప్పకుండా డీ అడిక్షన్ సెంటర్స్ పెంచుతాం. మద్యం అమ్మకాలని పెంచాలనేది లక్ష్యం కాదు. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం క్వాలిటీ మందు, అదేవిధంగా పేదవాడి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఐడి లిక్కర్, గంజాయి, ఈ డ్రగ్స్, ఎందుకంటే ఎప్పుడైతే కాస్ట్లీ అయిపోయిందో మందు, పేదవాడు తక్కువ ధరకు అందుతున్న గంజాయికి కానివ్వండి లేదా ఇంకా ఇతర మార్గాలకి అలవాటు పడుతున్నాడు. కాబట్టి వాటన్నిటిని నిరోధించే దిశలో కూడా ఈ పాలసీ ఉండబోతాం. జూద గృహాలు ఎక్కడే కానీ క్లబ్బులు లేకుండా చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ క్లబ్బులు మొదలు పెడతా ఉన్నారు. జూద గృహాలు అంటే జూదమాడే క్లబ్బులు. దాని విషయంగా అంటే కొన్ని కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి క్లబ్స్ని ఓపెన్ చేయమని చెప్పేసి. కొన్ని చట్టపరంగా ఆడుకునే ఆటలు కూడా ఉన్నాయి. సో కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ ఓపెన్ చేయాల్సి వస్తే ఓపెన్ చేస్తారేమో, అంతేగాని జూద గృహాలను అయితే ఓపెన్ చేయం. కొన్ని పేకాట క్లబ్లని పేరు పెట్టేశారు మీరు. పేకాటలో కూడా రకరకాల ఆటలు ఉన్నాయి. కొన్ని ఆటలు చట్టపరంగానో లేకపోతే న్యాయపరంగానో కూడా ఆడవచ్చని కూడా కోర్టు ఉత్తర్వులు ఇస్తున్నాయి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి పోలీస్ మానిటరింగ్ చేసి నడుపుకోమని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు ఇస్తున్నాయి. అటువంటి ఉత్తర్వులు ఉన్న చోట ఓపెన్ చేయాల్సి వస్తుందేమో తెలియదు. అదైతే నా దృష్టిలోకి రాలా. ఏ సునీత గారు పట్టాల్సి వైఎస్ సునీత గారా? సారీ, నేను చూడలేదు, నాకు తెలియదు. ఇంకా ఉంటుందా? నాకు తెలిసి సంబంధిత శాఖ అధికారులు చెప్తారు, ఉన్నది లేనిది. నా దగ్గర అయితే స్టాక్ డీటెయిల్స్ అయితే లేవు. కొంచెం ఏదైతే మంత్రిమండలిలో డిస్కస్ చేసామో మంత్రిమండలిలో జరిగిన డిస్కషన్ యొక్క స్ఫూర్తిని, వాటి డెలిబరేషన్స్ మాత్రం నేను చెప్పగలను. ఏమండి, దాని గురించి చర్చించేలా, కానీ ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుంది అనేది మాత్రం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇదేదో దాచుకోవాల్సిన విషయం కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి దేశ భవిష్యత్తు సంబంధించి డిస్కస్ చేయాలి, డిబేట్ చేసి ఎందుకు ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది కంపేర్ టు చైనా, అదర్ కంట్రీస్ ఆల్సో మన రాష్ట్రంలో తక్కువ ఉంది. సో రాబోయే రోజుల్లో ఇది ఒక డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ కూడా దారితీసే అవకాశం ఉంది కాబట్టి స్టడీ చేయమంటున్నాం. ఏదండి వాళ్ళు ఎన్నికల్లో తప్పకుండా దాని అంతా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మన కల్చర్ కానివ్వండి లేకపోతే మన ఫ్యామిలీ సిస్టమ్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మన స్ట్రెంగ్త్ ఏంటి?
వీ హ్యావ్ యంగెస్ట్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఇప్పుడు చాలా దేశాలు ఓల్డ్ ఏజ్ హోమ్స్గా మారిపోయినాయి. జపాన్ కానివ్వండి, చాలా దేశాల్లో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ 50-60 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. మన దగ్గర మెజారిటీ ఆఫ్ పాపులేషన్ 25 to 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్కి స్టడీస్ చెప్తున్నాయి. సో సర్వేస్ చెప్తున్నాయి కాబట్టి దీని గురించి ఒక ఆలోచన చేయాలి. దాంట్లో భాగంగా మేము ఈ చట్టాలను రద్దు చేసాం. ఏది ఏముంది చెప్పండి, మీరు గుర్తు చేయండి. సరే ఉంటారు కదా.